అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసబసగా కొనసాగింది. తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ తుపాకుల అశోక్ కుమార్ తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అడగడంతో టీడీపీ వార్డు కౌన్సిలర్లకు, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. రాజంపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడం మల్లికార్జున్ రెడ్డి, అధ్యక్షతగా పోల శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. మేడం మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, రాజంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు వాదులు ఆడుకున్నారు, ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఇది కౌన్సిలర్ల సమావేశంలోగా కాకుండా టీడీపీ వైసీపీ సమావేశంగా ఏర్పడింది. టీడీపీ కౌన్సిలర్ వార్డులలో ఉన్న సమస్యలను చెబితే వైసీపీ కౌన్సిలర్లు ముందు మాయ చేయాలంటూ వారిపై నిప్పుల జరగా టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపాలిటీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికన్నా ముందు అయిపోయింది వెళ్ళిపోతున్నాడు సమస్య కాదు కదా. ఎవరున్నా నేనున్నా ఆయన ఎవరైనా సమాధానం చెప్తాం. కమిషనర్ ఉంటారు, కమిషనర్ సమాధానం చెప్తారు. ఫోన్ చేసి చెప్తే మీరు వస్తున్నాను సార్ మీతో మాట్లాడాలంటే ఇవ్వరా, నేనైనా ఉంటాను, నేనైనా నాకైనా ఇస్తానే ఇవ్వండి, పర్వాలేదు ఎప్పుడైనా. ఓకే కూర్చోండి అశోక్ గారు. మాట్లాడడం లేదు. 29 వార్డుల సమస్య కొంచెం సమస్య మాత్రం నువ్వు మాట్లాడు. మాట్లాడడం లేదు. 29 వార్డుల సమస్య కొంచెం నీ సమస్య మాత్రం నువ్వు మాట్లాడు. ఒక్కరి కోసం మాట్లాడాలి. వద్దమ్మా కూర్చోరా. బళ్ళ చదువుకున్న తెలియకేంలే తప్ప దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంత టైం అయినా తీసుకుంటారు, సమస్య పరీక్షిస్తారు, డౌట్ లేదు. కానీ నువ్వు అడగాలి. నువ్వు ఏది పోయినా నువ్వు అయిపోయి పోతారంటే పోతారు. అయిపోయాక ఎందుకు ఎవరు పోతారు?